A few moments later. మేమైతే ఈరోజైతే విశాఖపట్నంలో ఉన్నటువంటి ఇందిరా గాంధీ కొత్త అయితే మేము తీసుకెళ్ళడం జరిగిందండి. అక్కడైతే మా పిల్లలైతే యూనిఫామ్స్ మేమైతే తీసుకెళ్ళడం జరిగింది. అక్కడ మొదటి చూసుకుంటే ఇవన్నీ అయితే చాలా పెద్దగా ఉందని వాళ్ళే ఎంతో పట్టించుకుంటూ అలా ఎంజాయ్ చేశారండి. అలాగా మేమైతే చూపాక మొత్తం తీసుకెళ్ళి దాదాపు 2 గంటలు అయితే పట్టింది. అక్కడైతే పాములు అయితే పాములు అలాగే కొంగలు తాబేళ్ళు అలాగే అక్కడ ఒక గ్రూప్ అనేది తీసుకోవడం జరిగింది. అక్కడి నుంచి మేము అలాగే గ్రూప్లో తీసుకున్న తర్వాత మేము బాగా అయితే తిరగడం జరిగిందండి. ఇలాగైతే మాకు ఈ గ్రూప్ అయితే మాకు ఉండిపోతుందండి. తర్వాత కాస్త అలాగే ముందుకు వెళ్ళేసరికి అక్కడైతే పాములు అయితే మాకు కనిపించాయండి. తర్వాత అలాగే వెళ్ళి ముందుకు వెళ్ళారు కన్సలు నెమళ్ళు జిరాఫీ చాలా జంతువులు అయితే మా పిల్లలు అయితే చూడడం జరిగిందండి. అలా చూసుకుని మేమైతే బయటకు వచ్చేసాం. అంతట్లా టైం అయితే 2 అయింది. మేమైతే ఇంకా భోజనంకి అయితే చేస్తున్నాం. అలా తినేసరికి మాకైతే టైం 3 అయిపోయింది. తర్వాత మేమైతే వెళ్ళేసరికి వెళ్ళడం జరిగింది. అక్కడైతే అలాగా తిరిగి వచ్చేసరికి అయితే మాకు 1 గంట సమయం పట్టింది. అక్కడ కూడా పిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేశారు. అక్కడ చూసుకుని జస్ట్ అయితే మేము అక్కడి నుంచి 2 ఫోటోస్ దిగేస్తే అక్కడి నుంచి అయితే మేము ఇంకా పిల్లలైతే వాళ్ళ యొక్క సంతోషం హద్దులు లేవండి. అలా కలిసి చూసుకుని మేమైతే అక్కడ చూడండి పిల్లలు వాటిని స్కై డ్రైవ్ చేస్తుంటే పిల్లలైతే చాలా సంతోషపడ్డారు. సైక్లింగ్ కూడా చేస్తుంటే మా పిల్లలైతే వాళ్ళ యొక్క ఆనంద హద్దులు లేవు. అలా చూసుకుంటూ మేమైతే అక్కడి నుంచి అయితే మేము నేరుగా ఈ యొక్క అందరిని చూసుకుంటూ మేమైతే బీచ్ దిగేస్తామండి. అక్కడైతే స్కూల్ పిల్లలు ఒక అరగంట అయితే వాళ్ళు స్నానం చేయడం వాళ్ళ యొక్క సంతోషం హద్దులే లేవు. అలాగా పైన వెళ్తున్న విమానాలు చూస్తే అయితే పిల్లలు చాలా సంతోషపడ్డారు. ఎక్కడో మారుమూల ప్రాంతాల్లో ఉండే పిల్లలు ఒక్కసారి ఇది వైద్య తీసుకొచ్చేసరికి వాళ్ళ యొక్క సంతోషాలకు ఆనందానికి అసలు హద్దులే లేవు. పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తారు. మేమైతే మా స్కూల్ తరఫు నుంచి ఇలాగా పిల్లల్ని వైజాగ్ తీసుకురావడం జరిగింది. పిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేశారు. మరి మీలో ఎంతమంది ఈ విధంగా స్కూల్ పిల్లల్ని తీసుకొచ్చారో కామెంట్ చేయండి. మరి మీకైతే ఈ వీడియో ఎంతమంది నచ్చింది అనుకుంటున్నామో కామెంట్ రూపంలో తెలియజేయండి. మా పిల్లలు అయితే ఈ విధంగా అయితే మరి ఎంజాయ్ చేస్తారు. మరి మీ పిల్లల్ని అయితే ఈ విధంగా ఎంజాయ్ చేయించండి. బయటికి తీసుకెళ్ళండి. ఎందుకంటే ఇలా తీసుకెళ్ళటం వల్ల ఏమవుతుంటే బయట ప్రపంచం అనేది పిల్లలు తెలుస్తుంది. ఎక్కడో మారుమూల ప్రాంతంలో ఉండే పిల్లల్ని ఒక్కసారిగా బయటికి తీసుకొస్తే వాళ్ళ యొక్క ప్రపంచం వేరేలా ఉంటుంది. ఎందువల్లనంటే ఎప్పుడు చూడని ఎప్పుడు ఉన్న స్కూల్లో అయితే ఆ 4 గోడల మధ్య ఆ కొండల మధ్య ఉండటం వల్ల వాళ్ళకి బయట ప్రపంచం అనేది తెలియదు. ఇలాగ అప్పుడప్పుడు ఏదో సందర్భాన్ని బట్టి ఇలాగ మనం బయటకు తీసుకెళ్ళినైతే పిల్లలైతే బాగా ఎంజాయ్ చేస్తారు. ఏదో ఒకటి అయితే మనం గుర్తుపెట్టుకోవాలని ఆ విధంగా అయితే మా స్కూల్ పిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేస్తారు. అటువైపుగా చూస్తున్న ఈ హోటల్ అయితే చాలా అందంగా కనిపించింది. అలాగే చూసుకుంటే మేము మా ప్రయాణం అయితే సాగించాము. అప్పటికైతే మాకు చీకటిగా అయిపోయింది. అలాగే వచ్చేసరికి నెక్స్ట్ జగదప్ప సెంటర్ రావడం జరిగిందండి. ఈ క్రిస్మస్ సంక్రాంతి పండుగ వరుసగా రావటం వల్ల అయితే లైటింగ్తో ఎంతో అదంపుగా కనిపించింది. ఆ లైటింగ్ అయితే మాకైతే మొత్తం పోయింది. ఎందుకంటే ఆ లైటింగ్ అంత పట్టపగల ఉంది. ఇక్కడైతే మాకు జాతీయ జెండా రూపంలో ఉన్నటువంటి